హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మనకు ఒక 6 మంత్ వరకు బేబీకి మనకు జుబ్బా ఏ విధంగా కటింగ్ చేయాలో, ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా ఓన్లీ మనకు హాఫ్ అన్ అవర్లోనే మనం కటింగ్ చేసుకోవచ్చు. చూడండి, మనకు ఈ విధంగా 2 ఫోల్డ్ క్లాత్ తీసుకున్నాక 16 ఇంచెస్ ఈ విధంగా 13 ఇంచెస్ తీసుకోవాలి. 13 ఇంచెస్ తీసుకున్న తర్వాత దీన్ని 4 ఫోల్డ్ లాగా ఈ విధంగా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 4 ఫోల్డ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూడండి, మనకు నెక్ వచ్చేసి మనకు 2 ఇంచెస్ కాడ మార్క్ పెట్టేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి మనకు 2.5 తీసుకోవాలి. తర్వాత చూడండి, ఆర్మ్ హోల్ వచ్చేసి మనకు 4 ఇంచెస్ అయినా 4-5 అయినా తీసుకున్నా సరిపోతుంది. మనకు చూడండి, నెక్ పొడవు వచ్చేసి మనకు 3 ఇంచెస్ తీసుకోవాలి. ఈ విధంగా 3 ఇంచెస్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకోవాలి. ఈ విధంగా గీసుకొని మనకు సెంటర్లో రౌండ్ అప్ చేసేసుకోవాలి. ఇలా చేసుకొని మనకు కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు సెంటర్కి వచ్చేసరికి ఒక 1 ఇంచెస్ మార్క్ తగ్గించుకొని మార్క్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకు పైన మనకు నెక్కు వచ్చేసి మనకు ఈ విధంగా క్రాస్ పట్టి తీసుకోవాలి. క్రాస్ పట్టి తీసుకొని మనకు చిన్నగా పైపింగ్ లా వేసుకోవాలి. మనం క్రాస్ పట్టి తీసుకుంటే మనకు పైపింగ్ అనేది సన్నగా వస్తుంది. మనకు స్ట్రైట్గా తీసుకుంటే మనకు పైపింగ్ అనేది రాదు, కాబట్టి క్రాస్గా తీసుకునే విధంగా మనకు పైపింగ్ వేసుకోవాలి. లేకుంటే ఈ క్లాత్ అయినా కూడా మనం డబుల్ ఫోల్డ్ చేసుకొని మలుచుకున్నా పర్వాలేదు. తర్వాత చిన్నగా మధ్యలో కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు మధ్యలో కట్ చేసుకుంటే మనకు పైపింగ్ అనేది మనకు నీట్గా వస్తుంది, ముడత రాకుండా. చూడండి, ఈ విధంగా మనకు చిన్నగా మలుచుకొని కుట్టుకోవాలి. దాన్ని మలుచుకొని పక్క నుండి కుట్టు అనేది పెట్టేసుకుంటూ రావాలి. సేమ్ అదే విధంగా మనకు ఇంకోటి ఉంటుంది కదా, అది కూడా ఇది ఫ్రంట్ పార్ట్ కుట్టుకుంటాం కదా, మనకు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా మనం కుట్టు అనేది పెట్టేసుకుంటూ రావాలి. చూడండి, ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనకు దీన్ని ఈ విధంగా 2 ఫోల్డ్ లాగా వేసుకొని పైన ఒక 1 ఇంచెస్ వదిలేసుకోవాలి. 1 ఇంచెస్ వదిలేసుకొని స్ట్రైట్గా అక్కడ నుంచి స్ట్రైట్గా తీసుకొని మనకు సంఖకు వచ్చేసరికి మనకు రౌండ్ అప్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రౌండ్గా తీసుకున్న తర్వాత దీనికి కూడా మనకు క్రాస్ పట్టిలా కట్ చేసుకోవాలి. దీన్ని కూడా ఈ విధంగా క్రాస్ పట్టిలా కట్ చేసుకొని వన్ సైడ్ చిన్నగా మలుచుకొని కుట్టుకోవాలి. కుట్టుకొని ఈ విధంగా ఒక 1/2 ఇంచెస్ వదిలేసుకుంటే కుట్టు అనేది పెట్టేసుకుంటూ పైన ఒక 2.5 ఇంచెస్ మనకు నాడ కోసం వదిలేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వదిలేసుకొని కుట్టు అనేది పెట్టేసుకుంటూ రావాలి. దీన్ని కూడా సేమ్ ఇదే విధంగా చిన్నగా మలుచుకొని కుట్టుకోవాలి. ఈ విధంగా మలుచుకుంటూ రావాలి. చూడండి, ఈ విధంగా మనకు చివరికి వచ్చేసరికి కూడా ఈ విధంగా డబుల్గా మలుచుకొని కుట్టు అనేది పెట్టేసుకుంటూ రావాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒకటి కుట్టుకుందాం కదా, సైడ్కి ఇంకోటి కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. ఈ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా మనకు క్రాస్ తీసుకొని పైన 2.5 ఇంచెస్ వదిలేసుకొని కుట్టు అనేది స్టార్టింగ్ నుంచి ఈ విధంగా చూడండి. తర్వాత మనకు సైడ్స్కు కుట్టు అనేది పెట్టేసుకుంటారు. ఒక 1/2 ఇంచెస్ వదిలేసుకొని సైడ్ కుట్టు పెట్టేసుకుంటే సరిపోతుంది. మనకు చివరికి వచ్చేసరికి స్టంచన్ పైకి కిందికి అనుకుంటూ కుట్టాలి. కంపల్సరీ మనకు చివరికి వచ్చేసరికి స్టార్టింగ్ కంపల్సరీ మనకు స్టంచన్ పైకి లేపుకుంటూ కుట్టాలి. తర్వాత కిందికి ఈ విధంగా మనకు డబుల్ ఫోల్డ్ ఈ విధంగా మలుచుకొని కుట్టు అనేది చుట్టూ కుట్టుకుంటూ రావాలి. అంతే, చూడండి ఎంత సింపుల్గా మనకు జుబ్బా రెడీ అయిందో. ఇది మనకు కొత్తగా నేర్చుకునే వారికి స్టార్టింగ్ దీంతో మనకు స్టార్ట్ చేస్తే వారికి త్వరగా అర్థమవుతుంది, త్వరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఈ విధంగా మనకు జుబ్బా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.